మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. పసిఫిక్ మహాసముద్ర గర్భంలో సంభవించిన ఒకే ఒక్క ప్రకంపన ఇప్పుడు ఆసియా దేశంలోని ఖండాలను, పలు దేశాలను వణికేలా చేస్తోంది. ఫిలిప్పీన్స్ దేశాన్ని అతలాకుతలం చేస్తూ వచ్చిన భారీ భూకంపం సముద్ర తీరాలను ఉలిక్కిపడేలా చేసింది. సముద్ర గర్భంలో ఊహించని రీతిలో వచ్చిన ఈ మార్పుల వల్ల మహాసునామీ ముప్పు పొంచి ఉందంటూ అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అధికారికంగా హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలన్నీ తీవ్ర భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. సముద్ర మట్టాలలో అసాధారణ మార్పులు కనిపిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్ దేశంలో సంభవించిన ఈ తీవ్ర భూకంప ప్రకంపనల ధాటికి పలు నగరాలు ఒక్కసారిగా ఊగిపోతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద పెద్ద నివాస సముదాయాలు పేక మేడల్లా కదిలిపోయాయి. భూమి లోపల నుంచి వచ్చిన భయంకరమైన శబ్దాలకు జనం ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి జనం బయటకు పరుగులు తీసిన దృశ్యాలు అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా సేకరిస్తున్నారు. స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. భూకంపం సంభవించిన తీరును, దాని కేంద్ర స్థానాన్ని నిశితంగా పరిశీలించిన పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తక్షణమే స్పందించింది. స్థానిక వాతావరణ సంస్థలతో కలిసి అత్యంత కీలకమైన సమాచారాన్ని విడుదల చేసింది. ఫిలిప్పీన్స్ తో పాటు దాని పరిసర పరిధిలో ఉన్న పలు ఆసియా దేశాల తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. సముద్రంలో భారీ ఎత్తున రాకాసి అలలు ఎగిసిపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత లోతట్టు ప్రాంతాలను సముద్రపు నీరు పూర్తిగా ముంచెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలతో ఆయా దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత దేశాల ప్రభుత్వాలు తమ అధికారిక యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను యుద్ధ ప్రాతిపదికన ఎత్తైన సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించాయి. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఎక్కడికక్కడ వెంటనే వెనక్కి రావాలని ఆదేశించారు. కొత్తగా ఎవరు సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టమైన ఆంక్షలు విధించారు. విపత్తు నిర్వహణ సంస్థలు, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీర ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచారు. మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం సముద్ర అలల కదలికలను శాస్త్రవేత్తలు శాటిలైట్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే కొన్ని గంటలు అత్యంత కీలకమైనవని నిపుణులు చెబుతున్నారు.